నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది రాబోతోంది. ఇది భారతదేశం ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. మీ ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఇది కనబడుతుంది. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఆ 7వ తారీఖు రోజు రాత్రి 9:56 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 8వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఆ ఉదయము AM అనేటువంటి టైంలో 1:56 వరకు ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. సుమారుగా 3 గంటల 30 నిమిషాల పాటు చంద్రగ్రహణం కనబడుతుందండి. ఈ 3 గంటల 30 నిమిషాలు కూడా వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ చంద్రగ్రహణము అనేటువంటిది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి మేజర్లీ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కావచ్చు. ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఆ సమయంలో భోజనం చేయొచ్చా? ఆ సమయం జనరల్లీ రాత్రి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అయినా సరే 7వ తారీఖు రోజు రాత్రి సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయడం వల్ల, సరైనటువంటి ఆహార నియమం పాటించడం వల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది. దాన్ని బాగా గమనించండి. గర్భిణీ స్త్రీలైతే ఆ సమయంలో ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రిది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రలో వెళ్ళిపోతుంది కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుని పడుకోండి. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు ఏమీ రావు. ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు. ఇంట్లో ఉండి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి మహిళలు, దైవారాధన చేసుకునేటువంటి వాళ్ళు పూజా సామాగ్రి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా దేవుడి యొక్క చిత్రపటాలు కావచ్చు, దేవుడి యొక్క విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకుని అన్నీ చేసుకోవడం 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఏమిటి అంటే, ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఏమేమి చేస్తే మంచిది అంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ కోరుకుంటూ ఉన్నారో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేకపోతే మంత్రసిద్ధి కావాలి, దైవబలం కావాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా తనకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కానీ, అనుష్ఠానం కానీ, శ్లోక పారాయణ కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల అపారమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆరా అనేటువంటిది కొన్ని వందల రెట్లు డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించండి. ఎవరైనా సరే చేయొచ్చు. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఆరాధన అనేటువంటిది చేయండి. అయితే ఈ పూర్వభాద్ర శతభిష నక్షత్రం ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఒకవేళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా ఎలాంటి పరిహారము ఆచరించాలి అనేటువంటి చూస్తే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాల్సినవి కేజీంపావు బియ్యం దానంగా ఇవ్వండి, మినువులు దానంగా ఇవ్వండి. ఎందుకు అంటే రాహుగ్రస్తము కాబట్టి మినువులు దానంగా ఇవ్వాలి. వెండి చంద్రబింబము చిన్నది, ఎంత చిన్న సైజ్ అయినా పర్వాలేదు మీ శక్తి బట్టి వెండి చంద్రబింబము అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. చిన్న రాగి పాత్ర అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. నువ్వుల దానము అనేటువంటిది చేయండి. ఒకవేళ ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వీటితో పాటు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి. లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషం తొలగిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇవ్వాల్సిన పని లేదు. ఆ బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నువ్వులు దానం ఇస్తే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళైతే తప్పకుండా వీటితో పాటుగా కందులు, కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం కానీ, కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి గ్రహణ ప్రభావం చేత మీరు పడే ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా ఆ బాధల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు అని చెప్పచ్చు. మకర రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా కనబడుతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యయము అంటే డబ్బు లాస్ అవ్వడం అండి. ఎందుకు అంటే 12వ స్థానము కుంభరాశిలో గ్రహణం పడుతోంది. మకరం అనేటువంటిది 12th హౌస్ అవుతుంది. మనీ విషయంలో లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్, లాస్ ఆఫ్ ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏదైతే బలంగా ఒక విషయం మీద ప్రయత్నం చేస్తూ అది ఎలాగైనా నేను నెగ్గాలి, గెలవాలి, సక్సెస్ చూడాలి, అది నెరవేరాలని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అనుకుంటున్నారో దాంట్లో అపజయాన్ని చూడడం కానీ, లాస్ అయ్యే అవకాశములు కానీ ఎక్కువగా ఉంటాయి. సో వెరీ కేర్ఫుల్గా మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి.
నేను రెమెడీస్ కూడా చెప్తాను, ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. అసలు మకర రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి గ్రహ ఫలితాలు ఉన్నాయో ఒకసారి మనం చూస్తే కనుక ప్రధానంగా మీకు 4 నుంచి 5 గ్రహాలు మకర రాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తున్నాయి. థర్డ్ హౌస్లో శని వక్రించారు, కానీ వక్రించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, గత 3 నుంచి 4 మాసాలుగా ఫైనాన్షియల్లీ చాలా ట్రబుల్లో ఉన్నారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో కేతుగ్రహ సంచారము, అష్టమ భాగ్యంలో రవిగ్రహ సంచారము, రవి బలం లేదు. పనులన్నిట్లోనూ పెండింగ్ పడడం కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ, సకాలంలో పనులు పూర్తవ్వకపోవడం వల్ల ఇబ్బందులు కానీ, అకాల భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుజుడి యొక్క బలం కూడా కనబడట్లేదు. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, కలహాలు, మనస్పర్ధలు, వాగ్వివాదాలు, న్యాయపరమైన చిక్కులు, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకైతే పెండింగ్ అలాగే పడ్డం, ఇంకా అలాగే ఇబ్బంది పడ్డం, నిరాశ నిస్పృహలకు లోనవ్వడం. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, గురుబలం అనేటువంటిది లేదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇంకొక 2 మాసాలు మీరు కష్టపడగలిగితే తర్వాత నుంచి మీరు చాలా మంచి ప్రోగ్రెషన్ చూస్తారు, చాలా గట్టెక్కుతారని కూడా చెప్పచ్చు. చాలా బాగుంటుంది, ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే 14వ తారీఖు వరకు మీకు శుక్రుడు యోగించట్లేదండి. సినీ, నాటక కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, క్రియేటివ్ ఫీల్డ్స్ లైక్ ఏఐ, విర్చువల్ రియాలిటీ కావచ్చు, లేకపోతే డిజైనర్ ఫీల్డ్స్ కావచ్చు, ఏదైనా బట్టల వ్యాపారం లాంటివి చేసే వాళ్ళకైతే మంచి రాజయోగము 15వ తారీఖు తర్వాత కనబడుతుంది. అప్పటి వరకు మీరు తీసుకునే నిర్ణయాల పట్ల ఆచితూచి వ్యవహారం చేయండి. 15వ తారీఖు వరకు మాత్రమే మీకు బుధుడి యొక్క బలం ఉంది, ఎందుకంటే ఆయన అష్టమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి. సో దీనివల్ల ఏంటి అంటే ప్రధానంగా వ్యాపారం చేసేవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు, స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా 15th తర్వాత నుంచి మీరు తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక నష్టాలు, వ్యాపారంలో నష్టాలు చూసే అవకాశములు ఎక్కువ ఉంటాయి. మాట ద్వారా వచ్చే కలహాలకి, తగువులకి తావివ్వకుండా కుటుంబ సభ్యుల యొక్క సహకారము, సహాయము అందజేసుకుని ముందుకు వెళ్ళండి. చాలా గొప్ప విజయాలు చూస్తారు. మీకు ప్రధానంగా అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి నేను కొన్ని దానాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ గ్రహణ ప్రభావం 7వ తారీఖు అయిన తర్వాత, 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత కేజింపావు బియ్యము, కేజింపావు మినువులు, వెండి చంద్రబింబము, ఎంత చిన్న సైజు అయినా పర్వాలా, ఆ చిన్న సైజు చంద్రబింబం అయినా వెండిది పర్వాలేదు, ఖచ్చితంగా దానంగా ఇవ్వండి. అది అయిన తర్వాత ఒక రాగి పాత్ర, ఎంత చిన్న సైజు అయినా పర్వాలా, రాగి పాత్ర దానంగా ఇవ్వడం, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం తప్పకుండా చేయండి. ఏలినాటి శని ప్రభావాలు ఆల్రెడీ మీకు వక్రించడం వల్ల కాస్త ఇబ్బందులు కనబడుతున్నాయి, అది కూడా ఈ నల్ల నువ్వులు దానంతో పోతాయి. తిరుమల క్షేత్రానికి కానీ, శ్రీవారి దర్శనం కానీ చేసుకుని తప్పకుండా రండి. గ్రహణ ప్రభావం వల్ల మీరు కోల్పోయినటువంటి ప్రతిదీ కూడా మళ్ళీ పునర్వైభవాన్ని అందుకునే అవకాశములు ఆ శ్రీవారి దర్శనంతో మీకు ఖచ్చితంగా కలుగుతాయి. మీకు 6వ స్థానంలో గురుగ్రహ సంచారం నడుస్తుంది కాబట్టి అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే శత్రువుల యొక్క బాధ చాలా ఎక్కువగా కనబడుతోంది. శత్రువుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆచితూచి వ్యవహారం చేయాలి. రవి బలం లేదు కాబట్టి మీరు ఖర్చు పెట్టే డబ్బు తిరిగి రాదు, మీరు పెట్టే ఎఫర్ట్స్ తిరిగి రావు. కాబట్టి ఎంత తక్కువ ఖర్చు పెడితే అంత మంచిది. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత మీరు అవకాశం కోసం ప్రయత్నం చేస్తూ మీరు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అవమానపడే అవకాశములు ఉన్నాయి, మనీ బ్లాకేజెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. వాటి నుంచి బయటికి రావడానికి రాజకీయ నాయకులు అయితే గోధుమలు దానంగా ఇవ్వండి. అదే శుక్రబలం లేనటువంటి సినీ, నాటక కళారంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు, ఆదరణ పెరగాలి అనుకుంటే ఈ బొబ్బర్లు కేజింపావు దానంగా ఇవ్వండి. లేకపోతే ఈ బొబ్బర్లు నానబెట్టి గోవుకి, ఆవుకి తినిపించండి. దీనివల్ల మీకు శుక్రబలం పెరుగుతుంది, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు తొలగిపోతాయి. సినీ, నాటక రంగాల్లో మీకు మంచి ప్రవేశము అనేటువంటిది అవకాశాలు చాలా బాగుంటాయి. సో చూసారు కదండి, చంద్రగ్రహణము అనేటువంటిది ఏ రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తుంది. అంటే చాలామంది ఈ మీనరాశికి సంబంధించి కావచ్చు, కుంభరాశికి సంబంధించి కావచ్చు, మాకు గ్రహణ ప్రభావం ఉంది కదా, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేటువంటివి పాటించండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా, మీ దైవ బలం అనేటువంటిది బలంగా ఉన్నా, మీ ప్రయత్న బలం బలంగా ఉన్నా మీకు ఎలాంటి ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి రావు. నిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏమైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.